వారితో కూడా మాట్లాడి వారి సమస్యను తెలుసుకుందాం. హలో, నమస్కారం అండి. నమస్తే సార్, గురువారు. నమస్కారం అండి, మీ పేరు? చెప్పండి. మా అబ్బాయి గురించి అండి. ఓకే అండి, మీ అబ్బాయి పేరు చెప్పండి. మా అబ్బాయి భరత్ కుమారు. భరత్ కుమార్. కోదాడు మాది. ఎక్కడండి మీది? కోదాడు. కోదాడు. ఓకే అండి, సరే అండి. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 90/11/8. 90/11/8. సమయం చెప్పండి. నైట్ 8 నుంచి 10 లోపు అండి, సరిగ్గా తెలియదు. 8 నుండి 9 గంటల వరకు ఉండవచ్చు, రాత్రి పూట 9 నుంచి 10 వరకు. 10 వరకు ఉండొచ్చు. ఓకే అండి, రాత్రి పూట. ఓకే, పుష్యమి నక్షత్రం అబ్బాయిది. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. పుష్యమి నక్షత్రం నువ్వు చెప్పాలి, దేని గురించి అడుగుతున్నావు చెప్పు. అబ్బాయి బీటెక్ అయిపోయింది, ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నాడు. పెళ్లి గురించి అయ్యగారు. ఎక్కడున్నాడు అబ్బాయి? హైదరాబాద్ లో ఉన్నాడు. ఓకే, దేని గురించి అడుగుతున్నావు చెప్పు. అబ్బాయి వివాహం గురించి. చదువు అయిపోయిందా? వయసు చదువు అయిపోయిందా? చదువు అయిపోయింది, జాబ్ చేస్తున్నాడండి. వెరీ గుడ్. అది వివాహం గురించి అబ్బాయికి ఏంటంటే ఆలస్యం ఉంది వివాహం. వివాహం ఆలస్యం అవుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే అష్టమంలో రాహు ఉన్నాడు. మరి ఏం చేయాలి గారు? రాహుకి శనికి చేయించండి. సప్తమంలోనేమో శని కుజదోషం ఉంది. శని రాహు కుజుడికి చేయించండి, ముగ్గురికి కూడా. శని రాహు కుజ దోషం ఉన్నాడంటే పూజ చేయించాము. ఇప్పుడు నేను చెప్పేది వినండి. చెప్పండి. రాహు శని కుజ ఈ 3 గ్రహాలకి పూజ చేయించి శనికి హోమం చేయించండి. కుజుడు చేసి అంటున్నారు కదా, పూజ చేయాలా? హోమం చేయించండి. చేస్తే శుభ్రంగా ఒక 11 వారాలు సుబ్రహ్మణ్య స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య స్వామికి ఆయన కాదు, నేను చేస్తున్నా. ఆయన నువ్వు చేస్తే కుదరదు, ఆయనే చేయాలి. పెళ్లి ఆయనకి కదా. ఆయన చేయాలంటే కాలేజీలో వీలు పట్టలేదు, అందుకే నన్ను చేయమన్నారు. అవన్నీ కుదరదమ్మా, ఖచ్చితంగా వీలు పట్టలేదంటే సెలవు పెట్టుకోవాలి, లేకపోతే చేసుకోవాలి, అంతే కావాలన్నప్పుడు. అంతేగాని ముఖ్యమైన విషయాలు కుదరదు. మంగళవారాలు చేయమని చెప్పు. నాకు హైదరాబాద్ లో నా నెంబర్ ఇస్తాను, గుడికి రమ్మని. హైదరాబాద్ లో మా గుడి అక్కడే చేయిస్తాను నేను, సరేనా? హైదరాబాద్ లోనా? ఎన్ని వారాలు? 11 వారాలా? 11 వారాలు సుబ్రహ్మణ్య స్వామికి రుద్రాభిషేకం చేయమను. రుద్రాభిషేకమా? అప్పుడు సంబంధం మంచిది వస్తుంది, ఆలోచన మారుతుంది. చదివెట్టండి గారు, ఏమైనా జాబు పెద్దది వచ్చే అవకాశం ఉందా? ఏంటి అడుగుతున్నారు? జాబు పెద్దది ఏమైనా ఉందా? అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకోవాలంటే ఇందులో ఒకరితోటి మాట్లాడతాం కాబట్టి మీరు మా నంబర్ కనబడుతుంది కాబట్టి నంబర్ తీసుకుని తర్వాత మీరు ఫ్రీగా కాల్ చేయండి. డబ్బులు తీసుకుని జాతకం చెప్తాం, సరేనా? సరే అమ్మా, మంచిదమ్మా. గురుగారు చెప్పినట్టు పాటించండి, మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక్కడ